హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒంటరిగా కూర్చొని నీతో నువ్వు హాయిగా మాట్లాడుకో. నటించే మనుషులతో కలిసి ఉండడం కంటే అది 100 రెట్లు మంచిది. నమ్మిన వారిని మోసం చేయడం ఒకప్పుడు తప్పు అనేవారు. ఇప్పుడు తెలివి అంటున్నారు. కాలం మారిందో, కాలధర్మం మారిందో తెలియడం లేదు. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది. బాధ పెట్టేవాళ్ళు ఉండరు. మీకోసం ఒకరు బాధపడాల్సిన అవసరమూ ఉండదు. జీవితంలో మంచి ఆలోచనలు లేకపోతే కేవలం సగం జీవితం మాత్రమే చెడిపోతుంది. కానీ మంచి ఉద్దేశాలు లేకపోతే పూర్తి జీవితమే చెడిపోతుంది. జీవితంలో గెలిచి తీరాలి అంటే గెలిచేంత వరకు కొన్నింటిని వదిలేయడమే కరెక్ట్. లేకపోతే ఉన్న చోటే ఆగిపోతావు. నీరసపడకు. విజయం ముందు బాధ తప్పదు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవలసిన రోజు వస్తుంది. ఆ రోజు నీకు అన్నీ అర్థమవుతాయి. అలసట జీవితంలో వస్తుంది. కానీ ఆగిపోవడం ఓటమి. కోపం మూర్ఖత్వంతో మొదలవుతుంది. మరియు పశ్చాత్తాపంతో ముగుస్తుంది. ఇప్పుడు ఇంకా అందరి గురించి ఆలోచించడం మానేయి. నీ గోల్ కోసం కొన్ని రోజులు ఒంటరిగా కూర్చుండు. స్థితిని మార్చడం సాధ్యపడకపోతే మీ మనస్థితి మార్చుకోండి. అన్నీ స్వయంగా మారిపోతాయి. ప్రారంభంలో కష్టంగా ఉన్న మార్గం మీరు ముందుకు సాగుతున్నప్పుడు చాలా తేలికగా అవుతుంది. నీ గెలుపు శబ్దం వినిపించేంత వరకు ఏ శబ్దం చెయ్యకు. కష్టపడిన వారిని కాలం ఒక్కసారైనా గెలిపిస్తుంది. ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. ఒక వయసంటూ వచ్చాక పాఠశాలకు వెళ్ళే రోజులు ముగిసిపోతాయి. కానీ పరీక్షలు మాత్రం జీవితాంతం ఉంటూనే ఉంటాయి. ఒంటరిగా నడిచే ప్రతిసారి చీకటిని చీల్చిన వెలుగు తన దారిని కనిపెడుతుంది. నిజమైన ఒంటరితనం అంటే ఏంటో తెలుసా? అయిన వాళ్ళందరూ మీ పక్కనే ఉన్నా మీ అనుకున్న వాళ్ళు లేకపోవడం. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు. కానీ నిజానికి ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పుతుంది. మనిషి ఒంటరి అవ్వటానికి అహంకారమే ప్రధాన కారణం. ఒక వ్యక్తి తన పోరాటాలతో ఒంటరిగా పోరాడేంత శక్తిని ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. జీవితంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఏమీ చేయని వ్యక్తులే విఫలమవుతారు. మనిషికి ఒంటరితనం ఎదురైనప్పుడు ఏదైనా మంచిని నేర్చుకోవటానికి ప్రయత్నించాలి. కానీ చెడును నేర్చుకోవటానికి ప్రయత్నిస్తే జీవితం చాలా దుర్భరంగా మారుతుంది. జీవితం అంటే అర్థం కావాలంటే మీరు ఏ పుస్తకాలు, ఏ స్టోరీలు చదవాల్సిన అవసరం లేదు. కుదిరినంత వరకు నీతి నిజాయితీగా బ్రతికితే చాలు. జీవితం అంటే బాగా అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో అతి కష్టమైన పని ఒంటరితనాన్ని భరించడం. కొంతమంది ధైర్యంగా ఆ పని చేయగలుగుతారు. కొంతమంది ఎంత ప్రయత్నించినా ఆ పనిని చేయలేరు. ఇప్పటి రోజుల్లో ఒంటరిగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉన్నారు. మీరు మంచిగా మాట్లాడినా ఎదుటి వారికి చెడుగానే అర్థమవుతుంది. జీవితంలో ఏ బాధను అయినా భరించొచ్చు కానీ ఒంటరి బాధను మాత్రం భరించలేరు. నక్క కుక్కలా వేషం వేయచ్చు. కానీ కుక్కలా విశ్వాసంగా ఉండలేదు. కొంతమంది మనుషులు కూడా అంతే. మంచిగా నటించవచ్చు కానీ వాళ్ళ స్వభావం మారదు. ఎవరిని ఎక్కువగా నమ్మకండి. డబ్బులు అస్సలివ్వకండి. ధనవంతుడు పేదోడిని గుమ్మం బయటే ఉంచుతాడు. కానీ పేదోడి ఇంట్లో ధనవంతుడి స్థానం గుమ్మం లోపల. ఎందుకంటే పేదోడి సంస్కారం ధనంలో కాదు, గుణంలో ఉంటుంది. కోల్పోయిన వాటి గురించి కాదు, ఎలా కోలుకోవాలి అని ఆలోచించండి. జీవితం దానికదే కుదుట పడుతుంది. నీళ్ళల్లో ఏడ్చే చేప కన్నీరు ఎవరికీ తెలియదు. అదేవిధంగా కొందరు మనసులో పడే బాధ కూడా ఎవరికీ తెలీదు. చిన్ని జీవితాన్ని నవ్వుతూ బ్రతికేయాలి. పంతాలు, పంటింపులు, అసూయ, అహంకారం లేని జీవితం సుఖంగా ఉంటుంది. ఎవరో విమర్శించారని వారికి మీరు మాటలతో సమాధానం చెప్పాల్సిన పని లేదు. మీ చేతలే వారికి సమాధానం చెప్తాయి. అందుకే పొగడ్తలకి పొంగకూడదు. విమర్శలకు కుంగిపోకూడదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సమాజంలో గొప్ప వ్యక్తిగా నిలబెట్టేవి ఉన్న దాంట్లోనే ఇతరులకు సాయం చేయడం, ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఉండడం, పేదరికంలోనూ నిజాయితీ, మాట తీరులో సరళత్వం, కష్టాలను తట్టుకొని నిలబడడం, సాటి మనిషిని గౌరవించటం.
తన అనుకున్న వాళ్ళలోనే ద్రోహులు, మోసగాళ్ళు ఉన్నప్పుడు యుద్ధ బరిలో నిలబడిన సింహం కూడా కుక్కల చేతిలో ఓడిపోతుంది. జీవితం ఒక నదీ ప్రవాహం. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించలేదు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాబట్టి ప్రతి మలుపుని ఆనందించాలి. ఎందుకంటే ఒకసారి ముందుకి వెళ్ళాక వెనుతిరగడం సాధ్యం కాదు కనుక. ఒక మెట్టు ఎక్కగానే నీ ప్రవర్తనలోను, మాటలోను, చూపులోను తేడా వచ్చిందంటే భగవంతుడు నిన్ను 10 మెట్లు కిందకి దించుతాడు. ఒకరి వల్ల మీరు కార్చిన కన్నీరు, మీరు పడ్డ వేదన నిజమైతే కాలం వారికి తప్పక బుద్ధి చెబుతుంది. కాస్త ఓపికగా ఉండటమే. ఓపికగా ఉన్నవారు ఓడిపోవడం జరగదు. ఓపిక లేనివారు గెలవడము జరగదు. కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు. కష్టపడి సంపాదించింది ఎప్పటికీ వదిలి వెళ్ళదు. ఎవరైనా సరే తమ మనస్సును ఎక్కువగా మంచి పనుల కోసం, ఎక్కువగా మంచి ఆలోచనల కోసం ఉపయోగిస్తే ఎలాంటి మనసైనా చాలా గొప్ప మనసుగా మారుతుంది. వినేటప్పుడు వినయం ఉండాలి. మాటల్లో మర్యాద ఉండాలి. అడగడంలో ఆప్యాయత ఉండాలి. సమాధానంలో సంస్కారం ఉండాలి. జీవితం ఒక నర్తనశాల లాంటిది. తెలివిగా నటించకపోయినా, తెలివిగా నడుచుకోకపోయినా దానికి విలువ ఉండదు. డబ్బు ఎంత బాధనైనా పుట్టిస్తుంది. ఎంత బాధనైనా పోగొడుతుంది. ఎందుకంటే అది ఓ తెలియని స్వర్గం, నరకం లాంటిది. మనిషికి ధనదాహం పెరిగే కొద్దీ బుద్ధి బలహీనపడుతుంది. ధనదాహం తగ్గే కొద్దీ బుద్ధి బలంగా మారుతుంది. ఎప్పుడూ మంచిగా ఉండాలనే సంకల్పం, ఎప్పుడూ మంచి పనులే చేయాలనే ఉద్దేశం మనిషికి అడగకుండానే పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా మనసు గట్టిగా ఉంటే అన్నీ అవే సర్దుకుంటాయి. అందరినీ నమ్మే గుణం ఎప్పుడూ మంచిది కాదు. ఎందుకంటే అది నిన్ను బలహీనునిగా మారుస్తుంది. చేతిలోని ధనం, నోటిలోని మాట రెండూ విలువైనవి. వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ. మంచి ఆలోచనల కోసం జపతపాలు అవసరం లేదు. కేవలం బుద్ధిని శుద్ధిగా ఉంచుకుంటే చాలు. మీలో ఉండే చెడ్డ బుద్ధి మీకు కష్టం తెచ్చిపెడుతుందో లేదో కానీ, మీలో ఉండే మంచితనం మాత్రం మీకు ఖచ్చితంగా కష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఎత్తైన వాటి మీద కూర్చోవడం వల్ల ఎవరైనా గొప్పవారు కాగలిగితే, ఎక్కువ ఎత్తుపైన కూర్చున్న కాకి మీకన్నా గొప్పది. ఉన్నతమైన గుణాలు మాత్రమే మనిషి విలువను పెంచుతాయి. ఎత్తైన శిఖరాలు కాదు. డబ్బు చాలా విలువైనదే, కానీ అంతకంటే కఠినమైనది కూడా. ఎందుకంటే అది ఎవరినైనా నవ్విస్తుంది, ఎవరినైనా ఏడిపిస్తుంది. జీవితాన్ని ఏదో విధంగా గడపడం చాలా సులువు, కానీ దాన్ని పవిత్రంగా గడపడం, పవిత్రంగా ముగించడం చాలా కష్టం. ఎవరి జీవితాన్ని వారు నాశనం కాకుండా కాపాడుకోవడమే నిజమైన ధర్మం. అంటే దానికోసం ఇతరుల జీవితాలను నాశనం చేయకుండా బ్రతకడమే నిజమైన దైవం. జీవితంలో ఏ కష్టం తెలియని వారికంటే అన్ని కష్టాలు తెలిసిన వారు ఏదైనా సాధించగలరు, ఎక్కడైనా రాణించగలరు. మనశ్శాంతి గురించి పూర్తిగా తెలుసుకోకపోయినా మనిషికి నష్టమే ఎక్కువగా, తెలుసుకున్నా మనిషికి నష్టమే. పక్కన ఎవరూ లేనప్పుడు కలిగే భయం కన్నా అందరి మధ్యలో ఉన్న ఒంటరిగా అనిపించేటప్పుడు కలిగే భయం ఎక్కువగా ఉంటుంది. అందరూ గర్వపడేలా బ్రతకాలి అనుకోవడం పాజిటివ్, కానీ మీకు గర్వపడేలా బ్రతకాలి అనుకోవడం ఇంకా పాజిటివ్. తెలివిని ఎడాపెడా ఉపయోగించే వారికంటే తెలివిని అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించేవారు ఎక్కువ మనశ్శాంతిగా ఉంటారు. చాలామంది డబ్బు లేకపోతే బ్రతకలేరు అనుకుంటారు, కానీ ఒక తెలివైన వారు మాత్రమే డబ్బు లేకపోయినా దర్జాగా బ్రతుకుతారు. మనిషి జీవితంలో అన్నింటికన్నా గొప్ప సక్సెస్ ఎప్పుడూ మంచి హృదయాన్ని కలిగి ఉండటం, ఎప్పుడూ మానవతా హృదయాన్ని కలిగి ఉండటం. సహాయం అనేది మీరు ఇతరులకు చేస్తే అది మీ అదృష్టం అనుకోవాలి. అదే సహాయాన్ని మీరు ఇతరుల దగ్గర తీసుకోవాల్సి వస్తే అది మీ తలరాత అనుకోవాలి.